హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళది. సో ఇదైతే గవర్నమెంట్ బ్యాంక్ జాబ్. సో మనకి ఇది రోల్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్లో అయితే 65,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో ట్రైనింగ్ అయిపోయాక మనకి డెప్యూటీ మేనేజర్ పోస్ట్ అనేది ఇస్తారు. సో శాలరీ అనేది ఇంకా కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఈ జాబ్కి అయితే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎవరైనా అప్లై చేసుకో. జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. ఈ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళ ఒఫిషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వాళ్ళ ఒఫిషియల్ సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ అనేది September 18, 2024 నాడు రిలీజ్ అయింది. సో లాస్ట్ డేట్ అప్లయింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి October 7, 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే అక్టోబర్లో అయితే ఉంటుంది. సో వాళ్ళు ఒఫిషియల్ సైట్లో మనం చూస్తే మనకి అప్లై చేశాక మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో మనకి ముందుగానే ఇన్ఫామ్ చేసి అక్కడ మనకి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. దీనికి శాలరీ వచ్చేసి మనకి ట్రైనింగ్ పీరియడ్లో మేనేజ్మెంట్ ట్రైనీగా అయితే మనకి 65,000 అయితే ఉంటుంది. సో డెప్యూటీ 1 year ట్రైనింగ్ అయిపోయాక డెప్యూటీ మేనేజర్ పోస్ట్ అనేది వచ్చాక మనకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది మనకి అప్లికేషన్ ఫీ అనేది పే చేశాకనే మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతుంది. సో ఇదైతే అప్లై చేసేటప్పుడు మీకు ఈ జాబ్కి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకోవాలి. మీరు ఎలిజిబుల్ అయితేనే దీనికైతే అప్లై చేయాలి. సో ఈ PDF అనేది ముందుగా అప్లై చేసే ముందు క్లియర్గా చదువుకొని దానికి ఎలిజిబిలిటీ అవుతేనే ఈ జాబ్కి అనేది అప్లై చేయాలి. వాళ్ళ ఒఫిషియల్ సైట్లోనే ఇక్కడ వాళ్ళు లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. వాళ్ళ ఒఫిషియల్ సైట్ నుంచి మనం దీనికైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేరే వెబ్సైట్ అయితే చేయరాదు. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ మనకి కొన్ని సిటీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అక్కడైతే మనకి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ముంబై, కోల్కతా, పూణే, న్యూఢిల్లీ, ట్రిచి, హైదరాబాద్, లక్నో, వారణాసి ఇలా మనకి వాళ్ళు ఇచ్చిన లొకేషన్ సిటీస్లోనే మనకి ఇలా ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామినేషన్ డేట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి మేనేజ్మెంట్ ట్రైనీగా అయితే మనకి టోటల్ అయితే 50 పోస్ట్స్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం అయితే మనం 60% అయితే ఈ గ్రాడ్యుయేషన్లో 60% అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకి మెయిన్లీ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కంపల్సరీ ఎక్సలెంట్గా ఉండాలి. అండ్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి 60% మార్క్స్ వస్తే చాలు. ఈ జాబ్కి ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 21 years ఉండకూడదు అండ్ అబౌవ్ 28 years అనేది ఉండకూడదు. August 1, 2024 వరకు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి PDF చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్ట్ అనేది అక్రాస్ ఇండియా అనేది ఎక్కడైనా ఇండియాలో మనకైతే ఉంటుంది పోస్టింగ్. ఇక్కడ మనకి చూసుకుంటే శాలరీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీకి 65,000 అండ్ మంత్లీ ఉంటుంది. సో ఇంకా మనకి 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మనకి డెప్యూటీ మేనేజర్ పోస్ట్ అనేది ఇస్తారు. దానికి కూడా సపరేట్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా అయితే మనకి వాళ్ళు క్లియర్గా ఈ మెన్షన్ చేశారు శాలరీ గురించి. ఎగ్జామ్ సెంటర్కి మొబైల్ అలా యూస్ చేసిన వాళ్ళకి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు. మనకి ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. Part 1 వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 ఉంటుంది. సో నెక్స్ట్ Part 2 వచ్చేసి 6 out of 8 అనే క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 6 అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. మనకి టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో టైం వచ్చేసి మనకి 2:30 hours అయితే ఉంటుంది. 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫైనల్ ఇంటర్వ్యూ అనేది మన క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్లో అయితే క్యాండిడేట్స్ పర్ఫామ్కి బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళ రిటర్న్ ఎగ్జామినేషన్ బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో అయితే 100 out of 70 అయితే కంపల్సరీ 70% అయితే కంపల్సరీ రావాలి. అండ్ ఇంటర్వ్యూలో అయితే 100కి 30 అయితే ఉండాలి. ఫైనల్ సెలెక్షన్ కోసం అయితే ఇవైతే ఉండాలి కంపల్సరీగా. మెయిన్లీ మనకి
ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్లో 70 అయితే ఉండాలి అండ్ ఇంటర్వ్యూకి అయితే 30 ఉంటేనే ఫైనల్ సెలెక్షన్ రౌండ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో వాళ్ళు అక్కడ లింక్ అనేది స్టార్టింగ్లో ప్రొవైడ్ చేశారు కదా, సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గైడ్లైన్స్ అనేది కూడా ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా, పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎలా అండ్ డాక్యుమెంట్ స్కానింగ్ ఎలా, అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎలా అన్ని క్లియర్గా, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని అన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్లో అయితే క్లియర్గా చదువుకొని మీరైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయగానే, ఆన్లైన్లో పే చేస్తేనే మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 18th సెప్టెంబర్ నుంచి 7th అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎలా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ ఒఫిషియల్ సైట్ నుంచి లింక్ అనేది ఓపెన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్, ఇమేజ్ అండ్ ఇక్కడ వాళ్ళు సెంటీమీటర్స్లో ఇచ్చారు. సో ఆ సెంటీమీటర్స్ ప్రకారంగా అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనకి సిగ్నేచర్ అనేది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇమేజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ పిక్సెల్ అయితే డైమెన్షన్స్ అండ్ పిక్సెల్లో అయితే ఉండాలి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివి ఫోటోగ్రాఫ్, ఇమేజ్ అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలో అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ ఎంత అయితే ఉండాలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి మీరు క్లియర్గా అది ఎంత వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారో అంత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతుంది. సో ఇలా మనమైతే అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా మనం వాళ్ళు ఇచ్చిన విధంగా స్కాన్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏదైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారో లింక్స్కి అప్లోడ్ చేయడానికి ఫోటోగ్రాఫ్, సో దాని ద్వారా మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.